నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ సాక్షి టీవీలో. దిస్ ఇస్ కార్తిక్, నేను కవిత. రైట్, అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 1న చివరి దశతో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్ ముగియనుంది. కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్లో 2వ దశల్లో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఛత్తీస్గఢ్, అసోంలో 3 దశల్లో, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో 4వ దశల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లో అత్యధికంగా 7 దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి సార్వత్రిక ఫలితాలు వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. फेज 1 में 102 कॉन्स्टिट्यूएंसीज, फेज 2 में 89, फेज 3 में 94, फेज 4 में 96, 49, 57, 57. So we'll start with the 102, the largest, slowly come down and finish northeast, move up from the south and finish the western area. तो इसमें वेदर और हर चीज का ध्यान रखते हुए काफी सोचने के बाद ये शेड्यूल बनाया गया है. With this, जो सिंगल पोल डेट है वो 22 स्टेट में होगी. 2 राज्य 4 बार में जाएंगे, कर्नाटका, राजस्थान, त्रिपुरा, मणिपुर. 3 फेज में 2 जाएंगे, छत्तीसगढ़ एंड असम. 4 फेज में 3 जाएंगे, उड़ीसा, मध्य प्रदेश, झारखंड. 5 फेज में 2 जाएंगे, महाराष्ट्र एंड जम्मू कश्मीर. जम्मू कश्मीर की हर पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी के लिए 1 फेज होगी. और 7 फेज में 3 जाएंगे, उत्तर प्रदेश, बिहार एंड वेस्ट बंगाल. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకే దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పోలింగ్ తేదీ మే 13 కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల సంఘం. The date of issue of Gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. इसके बाद अरुणाचल प्रदेश में వై నాట్ 175 నినాదంతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది అధికార వైఎస్ఆర్సీపీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ 175 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ. ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వారియర్స్ని ఎంపిక చేసింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ అభ్యర్థుల జాబితాను ఎంపీ నందిగం సురేష్, మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. మరోసారి చారిత్రక విజయం సాధించేందుకు వైఎస్ఆర్సీపీ పదునైన వ్యూహాలతో అడుగులు వేస్తోంది. సంచలన విజయాలతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సీఎం జగన్ ఎన్నికల కోసం గెలుపు జట్టును సిద్ధం చేశారు. సామాజిక సాధికారత పాటిస్తూ వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా సేకరించిన గెలుపోటములను ప్రామాణికంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిగింది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యే సీట్లలో 48 మంది బీసీలుండగా మైనారిటీలు 7, ఎస్సీ అభ్యర్థులు 29 మంది, 7 ఎస్టీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎంపీ అభ్యర్థుల్లో 4 ఎస్సీలుండగా ఎస్టీలు 1, 11 మంది బీసీలకు అవకాశం కల్పించారు.
సామాజిక న్యాయం నినాదాన్ని నినాదంలా కాకుండా విధానంగా అమలు చేస్తున్న వైఎస్ జగన్ అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఇంతకు ముందు కంటే మహిళలకు ప్రాధాన్యత పెంచడంతో పాటు 14 మంది సామాన్య కార్యకర్తలకు సీట్లు ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయి వారికి సైతం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో పాటు డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, టీచర్లతో కలిసి 71% మంది పట్టభద్రులకు సీట్లిచ్చి సమన్యాయం చాటారు. రాబోయే రోజుల్లో టికెట్ రాని వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం జగన్. 50% స్థానాల్లో మార్పులు చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని, ఈ ధైర్యం చేసే సత్తా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. సిద్ధం సభలతో ఎన్నికల సమర భేరీ మోగించిన సీఎం జగన్ ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో, అదే దూకుడుతో వైఎస్ జగన్ ఎన్నికల రణరంగంలోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు మరోసారి వైఎస్ జగన్ ఏపీలో రాజకీయ సునామీ సృష్టించడం ఖాయమని స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా అభ్యర్థుల జాబితాపై అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మే 13, 2024కి సిద్ధమంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వైఎస్ఆర్పీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టించారు వైఎస్ జగన్. సామాజిక న్యాయం పాటిస్తూ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో కలిపి 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. నేను సోషల్ ఇంజనీరింగ్ని ఏదైతే నమ్ముకున్నానో, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, గడిచినటువంటి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి ప్రయారిటీని ఈ బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటిది ఆయన విధానాన్ని నమ్ముకున్నాడు. ఆ విధానానికి అనుగుణంగానే గతంలో ఏదైతే ఇచ్చినటువంటి సీట్ల కన్నా మిన్నగా ఈరోజు ఎస్సీస్, ఎస్టీస్తో పాటు బీసీలకి, ముఖ్యంగా దాదాపు 48 మందికి బీసీలకి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒక మహిళకి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తప్పకుండా విజయం సాధించడానికి అందరూ కలిసికట్టుగా సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలందరినీ అడిగి ఈ సిద్ధాన్ని మేము తథ్యం చేసుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. శ్రీ వరహాలక్ష్మీ సార్ ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మరొకసారి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రచారాన్ని భీమిలి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి అన్నవరం గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చిన అభిమాన నాయకులు, నా ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను జన్మతో రుణపడి ఉంటాను. రెండోసారి నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్న పెద్దలు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు రాజకీయంగా జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు. మొదటగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రెండవ మారు కూడా మమ్మల్ని కూడా అవకాశం కల్పించినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవసరమైతే ఎంత పెద్ద నాయకత్వం అయినా సరే మన నుంచి వాళ్ళు దూరమైనా పర్వాలేదు, కానీ బీసీలకి మనం చేయాల్సినటువంటి ప్రాధాన్యత చేయాలి అని ఆయన ఎంత సంకల్పంతో చేశారంటే మనందరం కూడా చూసాం. పెద్ద పెద్ద నాయకులు వ్యతిరేకించి కొంతమంది పార్టీల నుంచి బయటికి వెళ్ళిపోయినా ఐ డోంట్ కేర్, నేను ఏదైతే మాట ఇచ్చానో బీసీలకి నేను న్యాయం చేస్తానని చెప్పాను. ఆ రకంగా బీసీలు అభ్యున్నతే నాకు ధ్యేయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను.
సీఎం వైఎస్ జగన్ ఎంపీ ఎమ్మెల్యేల జాబితా విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గాల్లో నేతలు కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ వేడుకలు నిర్వహించారు. సీట్లు దక్కిన అభ్యర్థులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఇవ్వడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి, గూడూరు అభ్యర్థిగా మేరుగ మురళీధరన్ను ప్రకటించడంతో రాపూరులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గన్నవరం సీటు వల్లభనేని వంశీకి కేటాయించడంతో కార్యకర్తలు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు సీటు నల్లగట్ల స్వామిదాస్కు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పామరు నియోజకవర్గం అభ్యర్థిగా అనిల్ కుమార్ పేరును ప్రకటించడంతో కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టికెట్లు ఇచ్చి గౌరవిస్తుందని విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. నంద్యాల సీటు కోసం మరోసారి తనను ఎంపిక చేయడంతో శిల్పా రవిచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో స్వీట్లు పంచారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ అందిస్తోన్న నవరత్నాల వల్ల విజయం సాధిస్తామని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసే అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞున్నై ఉంటానని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు స్పష్టం చేశారు. ఇటు రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలే రాజేష్ను ప్రకటించడంతో కార్యకర్తలు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇటు చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ను ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. మంగళగిరి టికెట్ తనకు ఇచ్చినందుకు మురుగుడు లావణ్య సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆళ్లగడ్డ, ఏచర్ల, పాడేరు తదితర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ ఎంతో నమ్మకంతో టికెట్లు ఇచ్చారని భారీ మెజారిటీతో గెలిచి సీఎంకు కానుకగా ఇస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ఫైర్ అయ్యారు. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దని లేదే, వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగోలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పండి, అప్పుడు చెప్తాను నేను. విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ రాజుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా పొత్తుల్లో భాగంగా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం జరగడంతో జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. పవన్ హామీ ఇచ్చారని, సీటు తనకే ఇవ్వాలని పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆందోళన బాట పట్టిన పోతిన మహేష్ జనసేన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఏపీలో రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లుగా ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు, కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 పరీక్ష కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు మే 11న పోలింగ్ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజు జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు ఈసారి మొత్తం 7 దశల్లో జరగనుండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 13న 4వ దశలో జరగనున్నాయి. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. లాస్యా నందిత మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా లోక్సభ ఎన్నికలతో పాటే ఈసీ కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిర్వహించనుంది. ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తానని లాస్యా నందిత సోదరి నివేదిత తెలిపారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు. అందరూ లీడర్లు, అందరూ ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నించోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నించుందామనేసి డిసైడ్ చేశాము. దేశవ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోం సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తెలంగాణ నలిగిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ 2 కుటుంబ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. బీఆర్ఎస్ పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్కు ఈ 5 ఏళ్లు చాలని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. विवादवादी पार्टियों में भ्रष्टाचार की पार्टनरशिप सबसे मजबूत होती है. कांग्रेस और बीआरएस दोनों घोटालों के पार्टनर है. कांग्रेस ने 2G घोटाला किया था, बीआरएस ने पानी में भ्रष्टाचार किया, सिंचाई घोटाला कर दिया. कांग्रेस और बीआरएस दोनों भूमाफिया को सपोर्ट करते हैं. वैसे बीआरएस तो राज्य से बाहर जाकर दूसरे कट्टर भ्रष्टाचारी दलों से भी पार्टनरशिप करके बैठी हुई है. उसका ये सच भी हर रोज सामने आ रहा है. कोई भ्रष्टाचारी बचेगा नहीं. मैं आज
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో కవిత అరెస్ట్ అక్రమమని వాదించిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. అలాగే కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణలోని పలు జిల్లాల్లో నేతలు కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. బీఆర్ఎస్ అగ్రనేతల పిలుపు మేరకు ధర్నాలు రాస్తారోకోలు చేసి దిష్టి బొమ్మల్ని దహనం చేశారు. వరంగల్లో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించింది. రహదారిపై బైఠాయించారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కవితను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైరా, మిర్యాలగూడ, హలియాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త మార్గాన్ని అనుసరించే సమయం వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. తనను క్షమించాలని, తనకు వేరే మార్గం లేదని పార్టీ శ్రేణులను కోరారు. బరువెక్కిన హృదయంతో బహుజన సమాజ్వాదీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తెలంగాణలో ఇటీవల నిర్ణయాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ప్రణీత్ రావును విచారించేందుకు 10 రోజుల కస్టడీని ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో రేపటి నుంచి 7 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. యాదగిరిగుట్టలో పులిహోర ప్రసాదం తీసుకున్న భక్తులకు అందులో ఎలుక కళేబరం కనిపించడంతో షాక్కు గురయ్యారు. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన ఓ కుటుంబ సభ్యులు స్వామిని దర్శించుకుని ప్రసాద విక్రయశాలలో పులిహోర కొనుగోలు చేసింది. ప్యాకెట్ విప్పి తినే క్రమంలో ఎలుక కళేబరం కనిపించింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని దేవస్థాన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు కనీసం పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టు సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల నిర్మూలన ప్రచారంలో భాగంగా జిల్లా ఫోర్స్, డిఆర్డీ జవాన్లు సంయుక్తంగా బేగూరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీకి మిలిషియా సభ్యుడిగా పనిచేస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు పోలీసులు. రైట్, నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. 15,000 బాండ్ పూచీకత్తుపై 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు సహకరించడం లేదంటూ ఈడీ ఫిర్యాదు చేసిన కేసులో కోర్టుకు హాజరయ్యారు కేజ్రీవాల్. గత విచారణకు వర్చువల్గా హాజరైన ఆయన ఈసారి నేరుగా కోర్టు ముందుకు వెళ్లారు. ఈడీ కేసులో 7 సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు కేజ్రీవాల్. పదే సమన్లు ధిక్కరించడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు దర్యాప్తు అధికారులు. ఇక బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. టెక్ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగింపునకు పూనుకుంటున్నాయి. విమానయాన కంపెనీలు సైతం అదే బాటలో పయనమయ్యాయి. ఇటీవల ఎయిర్ ఇండియా కంపెనీ సంస్థలో 180 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత కొన్ని వారాల్లో 180 మందికి పైగా నాన్ ఫ్లయింగ్ సిబ్బందికి ఎయిర్ ఇండియా లే ఆఫ్ ఇచ్చింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్ నైపుణ్య అవకాశాలను వినియోగించుకోలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో ఎయిర్ ఇండియాకు పగ్గాలు చేపట్టిన తర్వాత వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొంతమంది సిబ్బందికి లే ఆఫ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16% పెంచనున్నట్లుగా ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్ఐసి ఉద్యోగులు గత 2 ఏళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్టుగా తెలిసింది.
ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతో పాటు అలవెన్స్లతో కలిపి మొత్తం 22% పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎల్ఐసికి వార్షికంగా 4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతున్నట్లు అంచనా. పెంపు తర్వాత ఎల్ఐసి వేతన బిల్లు 29,000 కోట్లకు చేరుతుందని తెలిపింది. 2010 ఏప్రిల్ తర్వాత సంస్థలో చేరిన దాదాపు 24,000 మంది ఉద్యోగులు ఎస్పీఎస్ వాటాను 10% నుంచి 14% పెంచారు. రైట్, వెదర్ అప్డేట్ చూద్దాం. మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు ఉపశమనం లభించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మరోవైపు ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినా మిగిలిన చోట్ల ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలో వేడిగాలులు కొనసాగుతున్నాయి. రైట్, షోబిజ్ లో స్క్రీన్ 90 చూద్దాం. నటుడు సోనూ సూద్ డైరెక్టర్ గా మారాడు. ఫతేహ్ అనే సినిమాకు యాక్షన్ కట్ చెప్పాడు. లేటెస్ట్ గా మూవీ టీజర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ లేటెస్ట్ గా కంప్లీట్ అయింది. భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ మూవీ మార్చి 22న ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఓ మూవీలో కూడా కథానాయికగా నటించబోతోంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హవ్యవాహని పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ మ్యారేజ్ కు సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. వెండితెర మీద మధుబాల బయోపిక్ రాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.